all cases below 7 years, not more than 7 years. అలాంటి కేసుల్లో పోలీసు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేదు, అయినా చేశారు. దిస్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. చట్టాన్ని వారు పోలీసు వారు వ్యతిరేకించారు, న్యాయస్థానాల తీర్పుకు భిన్నంగా వ్యవహరించారు, హైకోర్టు వారు ఇచ్చినటువంటి సర్క్యులర్స్కు భిన్నంగా వ్యవహరించారు. ఎందుకు వ్యవహరించారు? ఇది తేలవలసిన అవసరం ఉందని ఉద్దేశంతోనే ఇవాళ హైకోర్టులో రిట్ ఫైల్ చేయటం జరిగింది. దీని మీద పూర్తి విచారణ చేయవలసినటువంటి బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది. దాని నుంచి ఏమి తీర్పులు వస్తాయో కూడా మనం చూస్తాం రాబోయే కాలంలో. ఇది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, పోలీసు వారు పొలిటికల్ ఒత్తిడికి గురై నన్ను ఎక్కువ కాలం జైల్లో అట్టి పెట్టడం కోసం చిన్న కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీన్ని సమాజం తెలుసుకోవాలి, న్యాయ నిపుణులు తెలుసుకోవాలి, ప్రపంచం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ లీగల్ బ్యాటిల్ చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకా రెండో అంశం ఏంటంటే, సరే పోలీసు వారు ఏదో రాజకీయ ఒత్తిళ్లకు లోనై నా మీద కోపంతో ఏ చంద్రబాబు నాయుడు గారో ఏ లోకేష్ గారో చెప్తే పోలీసు వారు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా 7 years బిలో ఉన్న వాటికి రిమాండ్ ఇవ్వకూడదు. దట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ లా ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియా. రిమాండ్కి పంపకూడదు, ఇమీడియట్గా నన్ను రిలీజ్ చేయాలి, రిమాండ్ రిజెక్ట్ చేయాలా. దట్ వాజ్ ఆర్గ్యూడ్ బిఫోర్ ది ల్యాండ్ మ్యాజిస్ట్రేట్స్, ల్యాండ్ జడ్జెస్. దురదృష్టవశాత్తు 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడేటటువంటి కేసుల్లో పోలీసు వారు ప్రొడ్యూస్ చేసిన గౌరవ కోర్టు వారు వాటిని రిజెక్ట్ చేయాలి, పూచీకత్తు మీద వదిలిపెట్టాలి. కానీ అలా జరగలేదు. ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్, గౌరవ ఆఫీసర్సు రిమాండ్కి పంపారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇల్లీగల్. దే హ్యావ్ నాట్ అప్లైడ్ దేర్ మైండ్. ఇది జరగకూడదు. ఇలా జరిగితే ప్రజాస్వామ్యంలో చట్టం మీద విలువ పోతుంది, సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్కి విలువ పోతుంది, సర్క్యులర్స్కి విలువ పోతుంది. అది నా బాధ తప్ప నన్ను ఏదో 18 రోజులు పెట్టారని కాదు. దాని మీద కూడా ఎందుకు చెప్తున్నా, దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ గారికి ఎవరైతే ద లెర్న్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మైండ్ అప్లై చేయకోకుండా నన్ను రిమాండ్కు పంపారో, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసుల్లో కూడా నన్ను రిమాండ్కు పంపారో, దాని మీద ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ గారికి కూడా 2 రిప్రజెంటేషన్స్ ఇవాళ ఇవ్వటం జరిగింది. ఇది నా అరెస్టు మీద, నన్ను రిమాండ్కి పంపిన విధానం మీద ఐఎమ్ ఫైటింగ్ ఇన్ ది కోర్ట్. నా పార్టీ తరపున, నా లీగల్ సెల్ తరపున వారి సహాయ సహకారాలతో మనం న్యాయ పోరాటాన్ని చేయటంలో మొదటి అడుగు వేశానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంతే కాదు, ఇంకా చాలా విషయాల మీద న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒకటి ఇది. రెండవది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు అందరూ ఈ నేపథ్యం అంతా తెలుసు, అందరికీ తెలుసు, కొట్టిన పిండి అయిపోయింది. చాలామంది పెద్దలు కూడా చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టానని నా మీద కేసు పెట్టారు. కేసు పెట్టి రిమాండ్కి పంపించారు పోలీసు వారు. మీ అందరూ చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు, మీడియాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. నా ఇంటి ముందు నా కార్లు, నా ఇల్లు ధ్వంసం చేశారు. 307 దాకా వెళ్ళారు, విధ్వంసం చేశారు. వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఆ రోజు ఉదయమే నన్ను పోలీసు లాకప్లో పెట్టంగానే ఆ రోజు ఉదయమే బెయిల్ ఇచ్చి పంపించారు. Simply, the station bail has granted
నా ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నా కార్లు దహనం చేసిన వాళ్ళు, నా ఇంటికి నిప్పండించిన వాళ్ళు సింపుల్గా వెళ్ళిపోయారు అంతే. ఇది చట్టం ఇవాళ రాష్ట్రంలో. దీన్ని వదిలేస్తే ఎలాగా? ఇవాళ నాకు జరిగింది, రేపు మరొక జరిగింది. దీని మీద కూడా లీగల్గా యాక్షన్కి గౌరవ హైకోర్టుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మొదటి అడుగు దేశం, రెండో అడుగు అది వెయ్యబోతున్నాం. 2-3 రోజుల్లోనే దానికి కూడా పేపర్స్ తయారవుతున్నాయి. మూడో అంశం ఏమిటంటే, నన్ను 31వ తారీఖున రాత్రి 10:20కి తీసుకువెళ్ళిన తర్వాత 2:30కి నన్ను లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? బాత్రూమ్ కూడా దానిలోనే ఉంది, మంచినీళ్ళు బాటిల్ కూడా దానిలో ఇచ్చి. ఎందుకు తీసుకొచ్చారు? ఫిజికల్గా హెరాస్ చేయాలని తీసుకొచ్చారు, హెరాస్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యని అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడిగా 40% మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడిగా నాకే జరిగితే ఇంక చిన్న చిన్న నేరస్తుల్ని, నేరం మోపిన వారిని ఏం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో మేము చూస్తున్నాం. బేడీలేసి నడిపించారు. నడిపించకూడదు. నన్ను లాకప్లో వేయచ్చు, తప్పలేదు, వేసుకోండి, ఉన్నా లాకప్లో. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు, నా కాళ్ళు చీల్చి హింసించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఇమీడియట్గా ద డే నన్ను ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారో రాత్రి 8:30-9 గంటలకి గౌరవ మ్యాజిస్ట్రేట్ గారికి నేను ఈ విషయాలు చెప్పి రికార్డ్ చేయించడం జరిగింది. దాని మీద కూడా కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయ పోరాటం చేయబోతున్నాము. ఒక్కటొక్కటిగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందే, 31వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్, అది నాకు జరగవచ్చు, రేపు మరొకరికి జరగవచ్చు. అతి దారుణమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో అలా జరగకూడదు. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? పోలీసులు దొంగలు కలిసిపోతే ఏమైపోద్ది? పోలీసులు రౌడీలు కలిసిపోతే ఏమైపోతుంది? అదే జరిగింది. న్యాయస్థానాలు కూడా స్పందించకపోతే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. చట్టం మీద విలువ పోతుంది, చట్టం మీద గౌరవం పోతుంది. కాబట్టి చట్టం మీద గౌరవం పెంచే విధంగా, మాకెవ్వరి మీద వ్యక్తిగతంగా లేదు, చట్టం మీద గౌరవం పెంచే విధంగా న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటం చేసి ఒక సరైనటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పరచాలనే తాపత్రయంతోనే ఇవాళ మేమందరం పని. నేను బేసికల్గా అడ్వకేట్ని, అఫ్కోర్స్ ప్రాక్టీస్ చేయకపోవచ్చు, ప్రాక్టీస్ చేసే అవకాశం తీరిక రాలా నాకు. ఏదో మొదటి 3 సంవత్సరాలు